నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్కు స్వాగతం. పెరిగిన జీలకర్ర వాయిదా ధరలు. గత వారం వినియోగ కేంద్రాల వద్ద గిరాకీ కొరవడినందున స్థానిక మార్కెట్లలో జీలకర్ర ధరలు నిలకడగా ఉన్నాయి. కానీ ఎన్సెడెక్స్ వద్ద గత డిసెంబర్ వాయిదా 24,355తో ప్రారంభమైన తర్వాత శుక్రవారం నాటికి 665 వృద్ధి చెంది 25,020, జనవరి వాయిదా 350 వృద్ధి చెంది 23,950, మార్చి వాయిదా 5 తగ్గి 23,315 వద్ద ముగిసింది. గుజరాత్ ఊంఝా మార్కెట్లో గత వారం 40 నుండి 42,000 బస్తాల సరుకు రాబడి కాగా సాధారణ రకం 20,200 నుండి 20,700, మీడియం 21,500 నుండి 22,300, నాణ్యమైన సరుకు 23,000 నుండి 23,500. రాజ్కోట్లో 7 నుండి 8,000 బస్తాలు, సాధారణ సరుకు 20,500 నుండి 21,500, మీడియం 21,600 నుండి 22,000, నాణ్యమైన సరుకు 22,000 నుండి 22,500. యూరప్ రకం 22,550 నుండి 22,750, కిరాణా రకం 22,800 నుండి 23,000. హల్వాడ్, జునాగఢ్, బనస్కాంత మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో కలిసి 15 నుండి 20,000 బస్తాల సరుకు రాబడిపై సాధారణ రకం 21,000 నుండి 21,500, మీడియం 22,000 నుండి 22,500, నాణ్యమైన సరుకు 23,000 నుండి 23,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. రాజస్థాన్లోని మెడతా, నాగోర్, పాలి, నోఖా, జోధ్పూర్ మరియు పరిసర ప్రాంతాల అన్ని మార్కెట్లలో కలిసి గత వారం 10 నుండి 12,000 బస్తాల జీలకర్ర రాబడి కాగా సాధారణ రకం 21,000 నుండి 21,500, మీడియం 23,000 నుండి 23,500, నాణ్యమైన సరుకు 24,000 నుండి 25,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.